ఈరోజు మనము ఆల్కహాల్ డీ అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆల్కహాల్ అడిక్షన్ అంటే ఏంటి? రోజూ తాగడాన్ని అడిక్షన్ అంటామా? ఎప్పుడో ఒకసారి తాగిన అడిక్షన్ అంటామా? ఇది చాలా మందికి తెలీదు. బేసికలీ అడిక్షన్ అంటే కొంత క్రైటీరియా ఉంటుంది. అది ఎగ్జామినేషన్ చేసేదాన్ని బట్టి మనం నిర్ణయించొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా ఆల్కహాల్ ఎంత తీసుకున్నా అది శరీరానికి ఇబ్బందే. సార్ నేను ఎక్కువ పని చేస్తాను. ఈవినింగ్ ఒక క్వార్టర్ 180 ఎంఎల్ దాకా ఆల్కహాల్ తీసుకుంటాను. తప్పేముంది అనేవాళ్ళుంటారు. నేను వారానికి ఒక రోజే తాగుతాను. నాకు ఆ రోజే ఫ్రీ డే కాబట్టి తాగుతాను. అందులో తప్పేముంది అని మరికొందరు. సార్ నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది. స్ట్రెస్‌తో నిద్ర పట్టదు. నిద్ర కోసం మందులు మింగటం కన్నా ఆల్కహాల్ తీసుకుంటాను అని మరికొందరు. కొంతమంది ఇంట్లో స్ట్రెస్ వల్ల వైఫ్ కోఆపరేషన్ ఉండదు. తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటారు. పిల్లల చికాకు, దీనివల్ల తాగుతాను తప్పేముంది అని ఇంకొందరు. ఇలాగా ఆల్కహాల్ తాగడానికి సవాలక్ష రీజన్స్ చెప్పుకొని ఆల్కహాల్ లేకుండా చివరికి దానికి అడిక్ట్ అయిపోతారు. అంటే ఆల్కహాల్ లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది అంటే సరిగా నిద్ర పట్టకపోవటం కావచ్చు, చేతులు వణకటం కావచ్చు, చికాకు పెరిగిపోవటం కావచ్చు, అనుమానం రావటం కావచ్చు, అబ్నార్మల్ బిహేవియర్స్ కావచ్చు. ఇవి విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటాం. రెగ్యులర్‌గా 180 ఎంఎల్ వారానికి ఒక రోజు తాగేవాళ్ళు అదే ఆల్కహాల్ తీసుకుంటే మత్తు కానీ, ఆ కిక్ కానీ రాదు. అప్పుడు ఇంకొక పెగ్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో దీన్ని టాలరెన్స్ అంటాం. రెగ్యులర్‌గా తీసుకునే డోస్ కన్నా ఎక్కువ తీసుకోవాలి అని అనిపించేది కూడా అడిక్షన్ కిందకు వస్తుంది. ఇంతే కాకుండా ఒక్కసారిగా బింజ్ డ్రింకింగ్ అంటాం. 1 వీక్ అంతా అసలు నేను తాగను సార్, నాకు ఏమీ కాదు, కానీ తాగినప్పుడు మాత్రం నేను ఆపుకోలేకుండా తాగేస్తుంటాను అంటాం. అంటే వాళ్ళకి హార్మ్ కలిగిస్తుందని తెలిసినా 2-3 గ్లాసెస్ తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ తాగదామనే దాంట్లో శరీరానికి హాని అని తెలిసినా కానీ ఎక్కువ తాగేస్తుంటారు. దీన్ని కూడా అడిక్షన్‌లో బింజీ డ్రింకింగ్‌లో ఒక భాగం అంట. సో ఇవన్నీ సరే, కానీ పేషెంట్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఒక భార్యాభర్తల్లో భార్య ఏమంటుందంటే, సార్ నా భర్త ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నా పర్వాలేదు, కానీ తాగి ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలియకుండా ఒక టాబ్లెట్ ఇవ్వండి. దాంతో ఆల్కహాల్ మానేయడానికి చూస్తాను అని చెప్తారు. సో అది సాధ్యమా అంటే ఇది మిత్ అండి. ఒక టాబ్లెట్‌తో ఆల్కహాల్ మానేయడం అనేది జరగదు. ఇతనికి ఈ ఆల్కహాల్ ఒక్క రోజుతో అలవాటు కాలేదు కదా! వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలా తీసుకోవడం వల్ల న్యూరో అడాప్టేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం. అంటే మన బ్రెయిన్ ఆల్కహాల్‌కి అలవాటు పడిపోతుంది. ఆహారం లేకుంటే మనకు ఆకలి ఎలాగా వేస్తుందో, ఒకరోజు ఆల్కహాల్ తీసుకోకపోయినా, టయానికి ఆల్కహాల్ తీసుకోకపోయినా అలాగా మనకు విత్‌డ్రావల్ సింప్టమ్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటప్పుడు అతనికి చెప్పకుండా మెడికేషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఈ మెడికేషన్స్, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకా ఇబ్బందులకు గురవుతాయి. కనీసము మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే, సైకియాట్రిస్ట్‌కి, ఒక ప్రొఫెషనల్‌కి, డీ అడిక్షన్ స్పెషలిస్ట్‌కి చూపించటంతో ఈ విషయాలు ఒకసారి కాకపోయినా, 2 సార్లు కాకపోయినా పదే పదే చెప్పటం ద్వారా ఆల్కహాల్ వల్ల శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి, దానికి అతనికి గుర్తు చేయగలిగితే అతను చిన్నగా రియలైజేషన్ అనేది వస్తుంది. ఫైనలీ మెడికేషన్ వాడడానికి ఇష్టపడతాడు. దెన్ మెడికేషన్ వేసిన తర్వాత కొద్దిగా ఈ క్రేవింగ్, అంటే ఆల్కహాల్ మీదున్న మోజు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత చిన్నగా ఆల్కహాల్‌ని ఆపేయొచ్చు. సో ఇంకొక మిత్ ఏంటి అంటే, ఆల్కహాల్ సడెన్‌గా ఆపేస్తే హార్ట్ అటాక్ వస్తుందా? లేకపోతే సార్ నా ఫ్రెండ్ రోజు తాగుతాడు, సడెన్‌గా ఆపేయడం వల్లే బరువు పెరిగిపోయాడు, లేకపోతే లివర్ ఇబ్బందొచ్చింది అని కొన్ని మిత్స్ ఉంటాయి, అపోహలుంటాయి. అలా ఏం లేదండి. మెడికేషన్ స్టార్ట్ చేసిన వెంటనే విత్‌డ్రావల్‌ని కంట్రోల్ చేయొచ్చు, స్లీప్‌ని కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళ అబ్నార్మల్ ప్రవర్తనని కంట్రోల్ చేయొచ్చు. సడెన్‌గా ఆపినా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికేషన్స్‌తో మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీలుంటే వాటిల్ని ట్రీట్ చేసుకుంటూ ఆల్కహాల్‌ని తీసేస్తే ఇంకా ఈజీగా మానేయొచ్చు. ఆల్కహాల్ డీ అడిక్షన్‌కి ఏదో ఒక్కసారి చెప్తే వాళ్ళు వినేస్తారని కాదు. ఇది ఫ్రీక్వెంట్‌గా థెరపీస్‌కి రావాల్సొస్తుంది. వాళ్ళు చిన్నగా ఆల్కహాల్ తగ్గించడమే కాకుండా మళ్ళీ దానికి వెళ్ళకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇదే గాకుండా కోమార్బిడ్ కండిషన్స్, లివర్ ఇష్యూసు, రక్తం పడటము, ఈసోఫాగల్ వారిసిస్ ఇలాంటివి, పోర్టల్ వీనస్ హైపర్‌టెన్షన్ అంటే లివర్ సిరోసిస్‌లో ఇట్లాంటివొస్తాయి.
ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ ఇంకా విషమే. కొద్దిగా కూడా తాగడానికి, వాసన చూడటానికి కూడా ఉండదు. సో, ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా అగ్రెసివ్‌గా ఇచ్చి, కౌన్సెలింగ్ చేసి, ఫ్యామిలీ థెరపీస్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేయాల్సొస్తుంది. ఇవంతా ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. ఈజీగా వాళ్ళని ఆల్కహాల్ నుంచి బయటపెట్టొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.